కరీంనగర్ గాంధీ రోడ్ ఆటో ట్రాలీ యూనియన్ సభ్యుడు లింగాల తిరుపతి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న యూనియన్ సభ్యులందరూ కలిసి ఆర్థిక సాయం అందించారు. జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ గాంధీ రోడ్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ అసోసియేషన్ మరియు ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జలంధర్ జగన్ సహకారంతో మొత్తం ₹1,00,000 సమకూర్చి అందజేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తోటి సభ్యుడికి అండగా నిలవడం ప్రతి సభ్యుడి బాధ్యత అని పేర్కొన్నారు. సభ్యుల ఐక్యత, సేవాభావానికి ఈ కార్యక్రమం నిరసనంగా నిలిచిందన్నారు. వంగాల తిరుపతి రెడ్డి అనే కలటరంపూర్లో ఉండే మా తోటి లింగాల తిరుపతి రెడ్డి అనే మా తోటి కార్మిక డ్రైవరు, ఆటో ట్రాలీ డ్రైవరు, మాది గాంధీ రోడ్ అడ్డ జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ సభ్యులమందరం కలిసి మా తిరుపతి రెడ్డికి సహాయం చేయడం జరుగుతుంది. గత 4 నెలల నుండి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మా ఆర్థిక సాయంతో ఎంతో కొంత డబ్బు సహాయం చేయడం జరుగుతుంది. ₹70,000 సహాయం చేయడం జరుగుతుంది. అందులో పెస్టిసైడ్ షాపు సంబంధించిన ఓనర్స్ అండ్ పెస్టిసైడ్ అండ్ సీడ్ వాళ్ళు కూడా సహాయం చేయడం జరిగింది దీనికి. కాబట్టి ఈరోజు మేము ఏమనుకుంటున్నామంటే మా తోటి డ్రైవర్ అయిన తిరుపతి రెడ్డి గారికి ఇట్లాంటి డ్రైవర్ల అందరూ ఐక్యతగా ఉండి మా జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ సభ్యులం అందరం కలిసి సపోర్ట్ చేసి ఈరోజు మా తిరుపతి రెడ్డికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. గత 4 నెలల నుండి 2 కిడ్నీలు ఫెయిల్ అయింది కాబట్టి ఆయన మంచాన పడి ఉన్నాడు కాబట్టి మా దోషినంత వరకు మేము డబ్బులు సాయం చేయడం జరిగింది. నేను గాంధీ రోడ్ ఆటో ట్రాలీని నడుపుకుంటున్నా. మాది గాంధీ రోడ్ అడ్డ. నాకు గత 4 నెలల నుంచి నాకు 2 కిడ్నీల ఇన్స్పెక్షన్, సీమర్చి ఇన్స్పెక్షన్తో నేను మంచాన పడ్డా. నా తోట పుట్టిన ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. ఇప్పుడు ఈ టైంలో నా తోటి డ్రైవర్లు, నా పట్లేరు షాపు వాళ్ళు అందరు కలిసి నన్ను ఈరోజు కొన్ని వాళ్ళ సహాయం చూసినంత ఆర్థిక సాయం నాకు చేసినందుకు వాళ్ళకు పేరున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెవరికైనా నాలాంటి కార్మికులు ఎవరికి ఏమైనా ఇలానే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.